అది అడుగంటి గీకి తింటేనే బాగుంటది అనమాట. అది బాగుంటది రా మసాలా, తెలుసా గ్రేవీ. అయితే ఈ రోజు మన ఫుడ్ ఏంటంటే చూడండి, సత్యబాబు బగారా రైస్, అలాగే ఫ్రై పీసు, దాంట్లోకి నంచుకోవడానికి గ్రేవీ అనమాట. అది ఏమంటది తల్లి, నిజంగా అలాగే ఉంది. ఈ రోజన్నా కడుపు నిండా తింటావా? అల్టిమేట్ ఉంది నాన్న. ఏముందండి బాబు, ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే, హాయ్ అండి అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? మేమైతే ఎప్పట్లాగానే చాలా 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 బాగున్నామండి. అంతలి ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్స్? ఈ రోజు కొబ్బరిపాలు అన్నం. యాక్చువల్లీ కొబ్బరిపాలు అన్నం కోడి కూర మటన్ కూర చేసుకోవాలి, కానీ ఈ రోజు నేను ఏంటది అయ్యయ్యో మర్చిపోయాను. ఏంటి ఒక నిమిషం. గుర్తొచ్చుకో. ఉల్లికారం చికెన్, కోడి కూర ఉల్లికారం. కోడి కూర ఉల్లికారం. యాక్చువల్లీ నేను కోడిగుడ్డు ఉల్లికారం చేస్తా కదా, అలాగా కోడిగుడ్డు దాంట్లో కొంచెం చికెన్ ముక్కలేసి ఉల్లికారం చేద్దాం అనుకున్నా. హరి అదేం కూర, అదేం టేస్ట్, అదేం ఫ్రై లా అంటున్నాడు. ఏమో నాకైతే అర్థం కావాలా. చికెన్ లో ఉల్లికారం వేసి చేస్తాం అనమాట. ప్రాసెస్ అయితే ఎగ్ ఉంటది కదండి, ఎగ్ ఉల్లికారం చేస్తాం కదా, అలాగే నాకు చికెన్ లో చేసుకొని తినాలనిపించింది. నేను అదే చెప్పాను చేసుకుంటాను. సర్లే ఏదో ఒకటిలే. ఈవేళ అయితే కొబ్బరి పలవని కొబ్బరిపాలు అన్నం, చికెన్ ఫ్రై, వెరైటీగా అనుకోండి, ఫ్రై అనుకోండి, అంతేనా? చేసేద్దాం మరి. చూద్దాం. చాలా రోజులు, చాలా నెలల తర్వాత పావని వీడియోలోకి వచ్చింది ఆల్రెడీ, లాస్ట్ వీడియోలోనే. ఇప్పుడైతే వంట చేయబోతున్నా. వంట చేయట్లేదు నేను, ఇప్పుడు చేస్తారు. రెగ్యులర్ గా కాకపోయినా 2 రోజులు సరే చేద్దాం పద్నా, చేసేద్దాం. వంటగదిలోకి అయితే వెళ్ళిపోదాం. పావని ఏంటి నాన్న ఇక్కడ ఏదో చేస్తున్నా? పర్లేదు. ఏంటి ఇక్కడ నువ్వు అది కారం గీరం అంటున్నా అని కొన్ని చికెన్ పీసెస్, అంటే కొన్ని పీసెస్, అంటే కొన్ని పీసెస్ కాదులేండి, ఈ మెడకాయలు, ఈ గుండెకాయ, ఇంకొక 4 ముక్కలు వేసేసి పులుసులా పెడుతున్నా, గ్రేవీ లాగా. సరేనా, థ్యాంక్ యూ. ఒకవేళ తినపోయి తింటానా? ఇది వేసుకొని తింటావు కదా. ఓకే ఓకే. హరి వచ్చేలోపు చేసేద్దామని చేస్తానండి. మామూలుగా సింపుల్ గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం మీకు గ్రేవీ అంటే ఎర్రగా లేకపోతే తెల్లగా ఉంటే అంటారు కదా, నేను ఇది గసగసాలు ఆ పేస్ట్ వేసాను, అందుకే వైట్ గా ఉంది. కొంచెం కారం తగ్గించి చేసా. అయిపోయింది ఇది. ఇది దించేసుకోవడమే. పులుసు లాగా ఇంతే, ఈ పులుసు లాగా ఇంత పులుసు లాగా ఉంచుకున్నా బాగుంటది. ఇది కొబ్బరిపాలన్నం, కొబ్బరిపాలు ఏదన్నా అనుకోవచ్చండి. దీంట్లోకి ఒక 2 కొబ్బరికాయలు తీసుకున్నా అనమాట. ఈ కొబ్బరికాయలతో పాలు తీసేసుకుందాం. నేను ఇచ్చేస్తా పాలు తీసేయమని. ఈ లోపు మనం ఏం చేద్దామంటే చికెన్ ఉడకబెట్టుకుందాం. చికెన్ అయితే ఇదిగోండి, మనం ఏంటంటే కడిగేసి పెట్టింది. మనం ఏంటంటే యాక్చువల్ గా ఎప్పుడు కేజీ లెక్కని తీసుకురాము అనమాట. లైవ్ తెచ్చేస్తాం. కోడి ఎంత అయితే అంత 2.5-3 కేజీలు ఉంటది కదా, అలా తెచ్చేస్తాం అనమాట. ఇప్పుడైతే ఇది 2.5 కేజీలు కోడి లైవ్ తీసుకుంటే మనకి కేజీ 600 వచ్చింది అనమాట. అది పావని ఇప్పుడు ఏంటన్నా చెప్పి. పసుపు వేసేసుకుందాం ఇందులో. పసుపు, కల్లుప్పు, ఓకే, కల్లుప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఓకేనా వేసి. అల్లం వెల్లిపాయ పేస్ట్ చూడండి మన ఇంట్లో ఫ్రెష్ గా పట్టింది అనమాట. అయినా మనం అసలు మసాలాలు ఇవి బయట కొనంగా, అంతా అన్ని ఇంట్లోనే గరం మసాలా. ఇంకా హరి ఎప్పుడన్నా వంటలు చేసినప్పుడు ఆ రెడీమేడ్ గా ఏది అందకపోతే మటన్ మసాలాలు అవి కొంటాను కానీ కొంటాడు. సరే కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే ఉడికిపోద్ది. బాగా ఉడకబెట్టేయాలా? బాగా అంటే అదే ఒక 50% ఉడకబెట్టేయాలి. ఓకేనా. చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసిందండి పావని, ఇంకా మూత పెట్టి ఉడకనిచ్చేద్దాం బాగా. బియ్యం కూడా ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నా. ఇది మామూలు మన ఇంట్లో డైలీ వాడే బియ్యం ఏంటండి. అరే బాస్మతి లేదా? బాస్మతి లేదు, మామూలు బియ్యమే. బాస్మతి బియ్యం అయిపోయినాయి, అందుకే బగారా రైస్ చేసావు కదా. అదే బగారా రైస్ చేసినప్పుడు అయిపోయినాయి, అందుకే ఇంక ఇంట్లో ఉన్న బియ్యంతో చేస్తుంది అనమాట. నానబెట్టుకున్నానండి. అంటే వంట ప్రిపేర్ చేసే ముందు నానబెట్టేసుకుంటే ఇవన్నీ కట్ చేసుకునే లోపల రెడీ అయిపోద్ది. ఇప్పుడు కొబ్బరి పాలన్నంలోకి కొన్ని జీడిపప్పు తీసుకున్నా అండి. తీసుకోవాలని ఏం లేదు, మ్యాండేటరీ ఏం లేదు, ఇంట్లో ఉన్నాయని తీసుకున్నా. ఇవి పలావ్ సరుకులు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన ఉన్నాయి, ఆ ఉల్లిపాయలు అంతే. కొబ్బరి పాలన్నంలోకి కొబ్బరి పాలన్నం, కొబ్బరి పాలవ ఏదొకటే. కొంచెం నెయ్యి కూడా ఉంది కానీ ఇది పప్పు కొద్ది నెయ్యి ఒక 2 స్పూన్లన్నా వేసుకోవచ్చు. సరేలే అంతే అండి. ఇదో హరి ఇలా ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. చికెన్ ఏందో ఉడికే కొద్దిగా అయింది. కారం కావాలి కదా, చికెన్ ఉల్లి కారం అన్నా కదా, దాంట్లోకి వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, దీంట్లో మామూలు గొడ్డు కారం అంటారు కదా, ఆ కారం వేసి ఇది మొత్తం మిక్సీ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇది మసాలా అయితే. అదే కారం. బయట క్లైమేట్ ఎలా ఉంది? వర్షం పడుతుంది,
ఇంకా పట్టలేదు అంటే ఉరుములు సడన్ గా మొత్తం మూసేసింది. చూద్దాం అయితే ఒకసారి. సరే ఇదైతే లోపల వర్షం అయితే పడిద్దిలేండి. అయితే మిక్స్ చేసేస్తావా? వేసేస్తా. మిక్స్ చేసి మళ్ళీ కలుస్తా బయటకి వెళ్ళొచ్చి. కాదు ఇప్పుడైనా క్లైమేట్ అన్నది ఎండ వచ్చేసింది. ఉరుములు వచ్చినాయండి నిజంగా ప్రామిస్ గా వచ్చినాయి ఉరుములు. ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చేసింది. తీస్తాం మేము పరిగెత్తుకుంటా. బట్టలన్నీ ఉంటాయి ఇక్కడ, బట్టలన్నీ తీసేసారు అనమాట వెంటనే. బట్ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ ఇంకా. బట్ ఓకే, బట్ అయితే క్లైమేట్ అయితే బాగానే ఉంది. మారిపోతుంది అంతే. వర్షం అయితే ఈ రోజు కుమ్మిద్ది గ్యారెంటీ. వస్తే అంతే హ్యాపీ. అరా సరదా కాసేపు అంటే అదొక రిలాక్సేషన్. తర్వాత ఎండలు ముదురుతాయి. అది వేరే విషయం అనుకో, కొద్దిగా రిలాక్స్ అవుతాం కదా అంతేనా. కొబ్బరి పాలు అన్నం చేసేసుకుందాం హరి. నువ్వు అన్నం అంటున్నావు, నాకేమో పలావ్ అనిపిస్తుంది. కోనసీమ కొబ్బరి పలావ్, అందుకే పలావ్. పలావ్ అంటే అందం అంటారు, అద్దం అంటే పలావ్ అంటారు. ఈ రెండు కాదంటే బిర్యానీ అంటారు. లేకపోతే బగారా. సర్లే ఏదో ఒకటిలే. అంటే ఒక ఎవరికి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అంతే. ఏమో అన్నం అంటుంది, నాకేం పలావ్ అంటే సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అందుకని ఇంకా నూనె ఒకటి వేసావు, ఇందులో నెయ్యి వేస్తున్నావుగా. నెయ్యి కొద్దిగా ఉంది. నా నెయ్యి వాడేస్తుంది పావుని. నిన్ను తిన్నావు కదా మన పప్పులోకి. రాత్రి కొద్దిగా ఉండాలనుకుంటే ఇంకా అదే నిజి అది కరగబెట్టాను కొద్దిగా పేరుకొని ఉంటే. ఇగో హరి పలావ్ ఆకులు, దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ, ఇదేంటో పువ్వు, అనాస పువ్వు అన్ని వేసేసుకొని దాంతో పాటు కరివేపాకు కూడా వేసుకొని, ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు, ఇవేమీ లేకపోయినా జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని కొబ్బరిపాలు వేసుకొని చేసేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా ఇదైతే కొంచెం ఫ్లేవర్ గా ఉంటదని వేసుకోవడమే. కొన్ని జీడిపప్పులు హరి ఇవి కూడా వేసుకోవాలని ఏం లేదులే, ఇంట్లో ఉన్నాయని వేస్తున్నా. కొన్ని వేసేసి కలిపితే మగ్గుతాయి. ఎగిపోయినాయి, కొంచెం లైట్ గా ఎగినాయి. ఇందులోనే ఒక పావు స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకేనా. ఇప్పుడు ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేద్దాం. అది ఓకేనా. వేసేసి మామూలుగా పాలు వేసిన తర్వాత వేసుకుంటారేమో కదా, అలా వేసుకోవచ్చు. కొంచెం వేగితే బాగుంటది అంటావా? ఫ్లేవర్ బాగుంటదని, పచ్చిగా కూడా బాగుంటది. పాలు వేసుకొని కరెక్ట్, ఇది ఇలాగే బెస్ట్ లే. మళ్ళీ పచ్చిగా నూనెలో వేగితే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటదని. అదేలే. ఇప్పుడు నానబెట్టేసుకున్న బియ్యం వేసేసుకున్నాం. అది లైట్ గా వేయించి బాగుంటదేమో. మన చిట్టుముత్యాల పలావ్ లాగా మొత్తం ఒకేసారి తిరిగేసేయాల్సిందిరా. వాటర్ ఉన్నాయి కదా, మనం మళ్ళీ కొలత తేడా వచ్చింది. సరే సేమ్ ఇంకా ఒక్క నిమిషం వేయించుకుందాం చెమ్మారేదాకా. మనకి కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు కలర్ కోసం, మన కలర్ఫుల్ గా. లేదంటే మామూలుగా వైట్ గానే కొబ్బరి పాలు అన్నమే కాబట్టి. ఓకే. నేనేం వేయట్లేదు. జీడిపప్పులు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది, తగులుతా ఉంటే పంటికి బాగుంటది. ఇదిగోండి. అయ్యో ఒలిపోతున్నాయి కొబ్బరి పాలు అయితే రెడీ అయినాయి. అమ్ము పట్టుకోవాలరా, పడిపోయి ఉంది. పట్టుకొస్తాను, 2 చేతులతో పట్టుకో, నాకే బరువుగా ఉంది. ఇప్పుడు ఎన్ని గ్లాసులు తీసుకున్నావు? 1:2 రేషియో. అంటే గ్లాస్ కి 2 గ్లాసులు. మామూలుగా బియ్యం వేసుకుంటాం కదా, మామూలు బియ్యం అన్నం వండుకుంటాం కదా, అలాగే. బాస్మతి కాదు కాబట్టి, బాస్మతి అయితే 1.5 వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను. కొబ్బరి పాలు సరిపోతే వాటర్ చిక్కగా పాలే రావు కదా. అంతేలే. మనకి స్పేర్ గా సరిపోతే మిగతా నీళ్లు వాటర్ వేసేసుకోవడం. అయితే అమ్మో మళ్ళీ ఉరుములు వస్తున్నారా బయట. వర్షం వచ్చేదాకా నువ్వు బయటకు వెళ్ళమాక, నువ్వు వెళ్తావు ఎండ రావడం అంటావా? చూడండి కొబ్బరి పాలు వేసాక ఎలా ఉంది, తెల్లగా వస్తుందేమో. వైట్ గానే వచ్చింది. అదే కలర్ఫుల్ గా కావాలంటే కొంచెం పసుపు వేస్తే కొద్దిగా పసుపు కలర్ లో వచ్చింది. ఉప్పు వేయాలిగా, టేస్ట్ చూసేటప్పటిగా వేయాలి. ఇప్పుడు వేస్తా. కల్లుప్పు వేసేసుకున్నా. కల్లుప్పు కరుగుద్దంటావా? కరుగుద్ది, ఎందుకు కరగదు. సరిపోయినాయి టేస్ట్ అయ్యి? సరిపోయినాయి హరి. ఇది ఇటు పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేద్దాం. ఇది అయిపోయే లోపు మనం చికెన్ కూడా చేసేసుకోవచ్చు. పెట్టేసా. ఇందులో కొంచెమే గరం మసాలా పౌడర్ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నా. గరం మసాలా పౌడర్ వేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే. సేమ్ ప్రాసెస్ కరెంట్ కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు. కరెంట్ కుక్కర్ లో కూడా చేసేసుకోవచ్చు. పెట్టేసి ఆన్ చేస్తే ఇంకా అదే ఈజీ, పలుగ్గా వచ్చేసిద్ది. అవును.
మూత పెట్టేస్తున్నా. ఇంక ఇది దాంతో ఇంక పని లేదు పని లేదు, ఇంకా మనం చికెన్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఉల్లికారం చేసుకుందాం. అది కాకపోతే ఉల్లికారం అంట. చికెన్ చూసాక ఉల్లిపాయలు ఎక్కువ చికెన్ తక్కువ అయినట్టుంది. అవునా? ఆయిల్ వేసేసుకుందాం. చూడండి మన ఇంట్లో ఏంటంటే చికెన్ పావని ఏది చేసినా సరే ఈ నప్పముగ్గుడి తీస్తుంది అన్నమాట పెద్దది. ఫ్రైలు అయినా పొగడీలైనా బాగుంటది. నూనె కాగిందని చెప్పాను, కాకపోతే పావని నన్ను వేసుకుంటుంది. వేసే అంటున్నాడు. కాగింద్రు. ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అంతే. ఏం చేసుకున్నా మరి దానిలో నూనె పడి ఆ ఉల్లిపాయలు వేయగానే నాకేంటో గారెల వాసన వస్తుంది. నాకు నిజంగా ఇప్పుడు నువ్వు చెప్తుంటే అలాగే అనిపిస్తుంది. గారెలాగా అనిపిస్తుంది, ఏదో గారెలు చేసుకోండి అన్నట్టు. నాకు అలాగే అనిపిస్తుందిరా. అవునా? నిజంగా గారెలు అంటే బాగుంటదిగా. గారెలు చేసుకుందాం. వేగిపోయినాయి హరి. ఇప్పుడు ఇందులోనే చికెన్ బాయిల్ చేసిన చికెన్ వేసేసుకున్నాం. వెనకాల ఏడుపు సౌండ్ వినపడుతుందేమో, బుడ్డది నిద్రపోయి లేచిందండి. ఏంట్రా పసుపు వేసినందుగా ఎల్లో కలర్? పసుపు వేసాం. పసుపు వేసి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉడికించుకున్నాం కదా. ఇది ఇంకా ఇప్పుడు చికెన్ ని బాగా వేగనివ్వాలి. ఓకే ఓకే. ఏంటో చేస్తున్నాడు మొత్తానికి. ఎరా ఎంతవరకు వచ్చింది? అవుతుంది హరి, దారిలో ఉంది. దారిలో ఉందా? కొబ్బరి పాలన్నం చెమ్ముంది కదా దాంట్లో, ఇంకా చెమ్ముంది. ఉడకాలి, బియ్యం కూడా పలుగ్గా ఉంది. ఉడకనే అయితే బాబా. చికెన్ చూడండి, దీంట్లో ధనియాల పొడి గరం మసాలా పొడి వేసేస్తే ఇది ఒక రకం ఫ్రై అయిపోతాం. అంతేనా? అది నాకు ఇష్టమైన ఫ్రై. ఇలా సరిపోద్ది అయితే ఆగడం. ఆల్మోస్ట్ ఎగిపోయింది. ఇంకా వేగాలి. కారం వేసి వేయిస్తే ఆ నూనెలో కారం వేగి మంచి కమ్మని టేస్ట్ వస్తుంది అనమాట. నాకు అసలు గుడ్డు కారం చేసుకుందాం అనుకున్నా, ఈ కొబ్బరి పాలు అన్నం కోసమే గుడ్డుని స్కిప్ చేసి చికెన్ వేయాల్సి వచ్చింది. ఏదో ఒకటి. ఇదిగోండి ఇందాక కారం రెడీ చేసాం కదా, అదే మిక్స్ చేసింది కదా, మిక్స్ పిచ్చి వెల్లుల్లిపల్లి అన్ని, ఆ కారం అనమాట ఇది. మొత్తం పెట్టద్దు ఏంటి? మొత్తం పట్టేస్తే ముడ్డు మండిపోద్ది. చికెన్ బట్టి. ఓకే. మళ్ళీ ఈ కారం ఏం పాడైపోయేదేం కాదు కాబట్టి గుడ్లోకి ఏంటి బంగాళదుంపలోకి అలాగా వాడుకోవచ్చు. ఏం లేదు, ధనియాలు జీలకర్ర కారం వెల్లుల్లిపాయ కదా, మనం దేంట్లో కన్నా వాడుకోవచ్చు. కారం వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే తల్లి. ఇప్పుడు మరి మైక్లో వినబడిందో లేదో గానీ గుడుగుడు అని సౌండ్ వస్తుందా? గుడుగుడు కాదు, అదే కరెక్ట్ గా పొట్ల నుంచి ఊరికని వచ్చింది. మైక్లో వినబడుతుంది లేదు, చూడాలి. చూద్దాం, ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది. బాబా కలర్ చూడండి ఒకసారి ఎలా మారిపోయిందో. వా, స్మెల్ కూడా పిచ్చి లేసిందిగా. దీంట్లో స్టార్టింగ్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా, అది కారం పట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. సరిపోకపోతే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకున్నాం ఉప్పు. మళ్ళీ సాల్ట్ వేసుకోలేదేమో అనుకుంటారని చెప్తున్నాం. ఇది మూకిడికి అడుగు అలా అంటితేనే బాగుంటది. అడుగు అంటే అదే అడుగు అంటడం అంటే ఇదేంటంటే అదే దాన్ని ఏదో అంటారా, మర్చిపోయాను. సర్లే ఏదో ఒకట్లే. అది అడుగు అంటే గీకి తింటేనే బాగుంటది అనమాట. అది నేను చెప్పబోయేది. అది బాగుంటది రా మసాలా, తెలుసా? గ్రేవీ మాడు అనుకుంటాం కానీ దాని వల్ల టేస్ట్ వస్తుంది యాక్చువల్ గా. అయిందా ఇంకా లేదా? అయిపోయింది హరి. నేను కోడిగుడ్డులో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని ఇలా చేసుకుంటా గుడ్డు ఉల్లికారం. అందుకే ఇప్పుడు దీనికి చికెన్ ఉల్లికారం అని పేరు పెట్టా. సర్లే ఏదో ఒకటి బాగుంటే అంతే చాలు. మంచి కలర్ఫుల్ గా ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేసుకోవచ్చు. చూడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకేంటి లాస్ట్ అండ్ ఫైనల్ అటాక్? కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటది. లైట్ సెమీ గ్రేవీ టైప్ లాంటిది వస్తుంది. కాదు, ఇంకొంచెం గుజ్జులాగా అదే వస్తది. ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే బాగుంటది. దాని పరిస్థితి అంటే ఎంతవరకు వచ్చింది? వచ్చేసింది దగ్గరకు ఉంది. అయిపోయింది ఇది. అసలు కేజీన్నర చికెన్ లో ఇది కేజీ ఉంటది. అది మహా అయితే పావు కేజీ ఉన్నది. నేనేమో అంత తీయలేదు దాంట్లోకి. 4 బొనికలే. అదేమో కనబట్టలేదు అనుకో, ఇది అసలు లేదు కదరా. చిన్నప్పుడు కేజీ చికెన్ అంటే అబ్బా చాలా చికెన్ అనిపించేది. ఇప్పుడు కేజీ చికెన్ అంటే నలుగురికి తలా 2 ముక్కలు ఎత్తే అయిపోతుంది అనిపిస్తుంది. రేట్లు అలాగే ఉన్నాయి. అంతేలే. బాగుందిరా కలర్ఫుల్. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది. సూపర్. అమ్మో మొత్తానికి అయితే అయిపోయిందిగా. అయిపోయింది. చూడండి కొబ్బరి పాలు పలావ్, కోకోనట్ పలావ్ ఏదో ఒకటి, కొబ్బరి పాలు అన్నం. ఇదిగోండి పొడి పొడిగా మంచిగా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది కదా నాన్న. అయితే ఈ రోజు మన ఫుడ్ ఏంటంటే చూడండి, సత్యబాబు బగారా రైస్, అలాగే ఫ్రై పీస్, దాంట్లోకి నంచుకోవడానికి గ్రేవీ అనమాట.
అది ఏమంటావు తల్లి? నిజంగా అలాగే ఉంది. ఆ? మా హరి చెప్తాడు నేను నాకు ఒకలా అనిపిస్తుంది అని చెప్పి మనం సత్యబాబులో తిన్నాం కదా అలా ఉంది. చూడు సేమ్ పావని అలాగే చేసే యాస్టీజ్. ఇది కూడా బగారా రైస్ లా ఉంది కానీ కాదు. అక్కడ కూడా కొబ్బరి పాలన్నీ కొబ్బరి పాలు అన్న ఉందిలే అవును. ఫస్ట్ పీసులు కాదురా రైస్ పెట్టి దాని మీద పెడదాం సత్యబాబు లాగా సేమ్. సరే నాకు జీడిపప్పులు తక్కువ వెళ్ళే పర్లా. చాలా మంది ఈ కంచం ఎక్కడ కొన్నా అంటున్నారు. డిమార్ట్ లో కొన్నామండి. డిమార్ట్ లో ఎంత అంటే 110 రూపాయలు అంతా అనమాట ఆ కంచం. 110 అంతే 150 అంత ఉంది మొత్తానికి అంతే. అంతకు మించి ఎక్కువేం లేదు. చాలు నాన్న చాలు. బాబా స్మెల్ అయితే ఇరక్ కొడుతుంది. చాలురా తోడేస్తున్నావు. సేమ్ కప్పు లాంటిది ఒకటి ఉంటాయారా సేమ్ సత్యబాబు లాగా పెట్టద్దు మేము. సెట్ చేస్తానండి. ఒరే చూడు ముందు సెట్ చేయడు కాదు అసలు. చూడు ఇందులో చూస్తే అలాగే ఉందిరా బాబు. అయిపోయింది. కొంచెం గ్రేవీ అయినా పావని కోడి పలావ్ రెడీ. ఫ్రై పీస్ కోడి పలావ్. అసలు ఈ ప్లేట్ చూడండి మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో గానీ నాకైతే సేమ్ ఇంకా అలాగే ఉందన్నమాట. సేమ్ సత్యబాబు లాగానే కదరా తల్లి. ఈ గ్రేవీ మాత్రం హరి కోసమే చేశానండి. చాలు అంతేసేవేంట్రా. బాగుంటది ఎందుకంటే ప్లేనే బాగుంటది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంటే నేను చేస్తే ప్లేనే బాగుంటదా? అన్ని బాగుంటాయి. అది కాదు నాన్న ప్లేన్ రైసే తినేయచ్చు అంటున్నా ఫ్రై నంచుకొని. నీకు ఈ గ్రేవీతో ఇంకా చాలా బాగుంటది. కావాలంటే తిని తర్వాత చెప్పు. సరే ఎందుకు చేశాను నీకే అనిపించింది. సరే బంగారు తల్లి. హే బాబాయ్ నాకే ఎలా ఉందంటే వంట చేసిన పావనికి ఇంకా ఎలా ఉండి ఉంటుందో. బయట ఎండపోయి ఉరుములు వస్తేనే ఒకసారి ఏమో వేడి వచ్చేస్తుంది. నాకు వర్షం జల్లు కూడా పడింది వర్షం జల్లు పడింది. సో అయితే మొత్తానికి అయితే మన కోనసీమ కొబ్బరి పలావు అలాగే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా పావని అయితే తినిపిస్తుంది ఈ రోజు. నాకు చాలా రోజులు అవుతుంది కదా. సో టేస్ట్ చేసేద్దాం మరి ఇంకా లేట్ చేయకుండా. ఫస్ట్ పెట్టినా నీకు ఎలా అనిపిస్తే అలా పెట్టినానా. అరే అద్భుతం తల్లి సూపర్ నానా. ఇప్పుడు నువ్వు అన్న సత్యబాబు ఫ్రైతో కలుపుతా. సత్యబాబు ఫ్రైతో కలుపుతున్నావా? కలుపు అది బాగా స్పైసీ ఉంటదిలేండి. నేను అంత స్పైసీ ఏం వేయలేదు, తక్కువ వేసాను. కానీ చూడండి సార్ ఎలాగుందో. ఈ రోజన్నా కడుపు నిండా తింటావా? తింటాను రా. ఏంటి రోజు తింటానే ఉంటాడుగా, కడుపు నిండా తింటావా అని అడుగుతుంది అని అనుకుంటున్నారేమో. మా కడుపు నింపడానికి వీడియోస్ చేసి సరిగ్గా తినడం అది మీకు తెలీదు. చూసే మాకు తెలుస్తది కాబట్టి. నోరు ఊరుతుంది. అబ్బా ముక్క జీడిపప్పు పెడతావా? జీడిపప్పు ముక్క తింటూ బాగుందా? అల్టిమేట్ ఉంది నాన్న. ఏముందండి బాబు. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే కొబ్బరి పాలు అన్నము అదే పలావ్ దాంట్లోకి చికెన్ ఫ్రై ఏంట్రా బాబు అనుకున్నాను కానీ ఎరక్కొట్టేసింది అంతే. పావని థ్యాంక్ యూ. కలిపేవా? నువ్వేం కలిపి ఏం తింటున్నావా? లేదు తిను. నేను నీకు తినిపిద్దునుగా. పర్లేదు. అబ్బా ఎంత బాగుందో. నాకు ఇది కారంగా తినాలనిపించింది కానీ ఈ కొబ్బరి పాలు అన్నానికి. పావని ఫస్ట్ నేను ఏమనుకున్నాను తెలుసా, ఇది చప్పగా ఉంటదేమో అంటే ఉప్పు సరిపోదేమో అనుకున్నాను ఇందాక. కానీ తింటా ఉంటే ఎంత బాగుందంటే ఎరక్కొట్టేసాను నాన్న. నీకోసం చేసిన స్పెషల్ గ్రేవీతో పెడితే ఇంకా బాగుంటదేమో అనుకుంటున్నా. సరే బాగుండాలని కోరుకుంటున్నా. బాగుంటది తల్లి. నువ్వు చేస్తే ఫ్లాప్ అయింది ఎప్పుడైనా చరిత్రలో లేదులే. అర్థమైందా? అంటే నువ్వు ప్లేనే బాగుంటదేమో అన్నావు కదా. ప్లెయిన్ ఇందాక చప్పగా ఉంటదేమో అనుకున్నా కానీ తింటా గానీ తెలియలేదు కదా. అన్ని ఐటమ్స్ చేయొద్దు, అంతసేపు నించోవద్దు ఒక్కలో అన్నాడు కానీ హరి కోసమనే గ్రేవీ చేశానండి. ఇంకైతే చూద్దాం. గ్రేవీ కలుపుతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఉప్పు అన్ని సరిపోయినాయి. చాలా బాగుంది. అమ్మో నువ్వు తినిపించావు కానీ నేను తినిపించలేదురా నీకు. ముక్క పెట్టవ బాగుంది. ఫ్రై మొత్తానికి అయితే మా హరికి కూడా బాగా నచ్చేసిందండి. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే కొత్త రెసిపీస్ ట్రై చేద్దాం. మంచి వీడియోస్ పెడదాం. మంచి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. అదండి మ్యాటర్. మరి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.